ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడు అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఆ శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్లం తీసుకొస్తాను, నిమ్మకాయ పిండి నుంచి మరి. అయ్యా సైలెంట్ గా ఉండు. నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. చింపుడు చుట్టాడా? ఇలా వాలంటీర్ గా దొరికినందుకు థాంక్స్ రా. నేను దొరికానా? దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నేను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం దొరుకుతాం. తప్పుకోమా. సమ్మగా ఉంది. నేను సేట్ లో ఉన్నానా? నాతో వదిలిపెట్టే, మొహం కొడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకు ఎంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారు. డ్రెస్ ఇప్పుతావబ్బా. గోడికుండోడా, చంపేస్తాను. కుదురుగా బండి నడపరా ఎత్తవా? అలాగే బా. రే, రేపటికన్నా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మొత్తం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓయ్ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే, ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా, నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే మనిద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నారు నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు మాకు. తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్లి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విసిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. బ్యూటిఫుల్ మా. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాను వదిలేసావా. కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు, కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు, తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు. నేను చేస్తాను. ఇదేం బాగోలేదు. ఫ్రైడ్ రైస్ అన్నాను. చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. ఇది ఎలా ఉంది? యా బాగుంది. ఫ్రైడ్ రైస్ కొంచెం ఏమిటో. హలో, చెప్పవే. నన్ను 2 minutes, ఇప్పుడు వస్తా.
రే ఏంట్రా ఏం కావాలి నీకు? ఏంటి పెళ్లి చేసుకుందావా? రా పెళ్లి చేసుకుందాం. రా, వద్దు. పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా చేసుకుందాం. నీకు కావాల్సిందే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు నేను ఏం ఏంటి నువ్వు? ఛీ సిగ్గుగా లేదు? ఇంకో నెల రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు ఎప్పుడు ఓకే అంటావు అంటే పిచ్చిదానా నేను? నీకు ఓకే చెప్పడానికి? లేదు ఇలా వెంటపడి నన్ను టార్చర్ పడితే ఓకే అంటాను అనుకున్నావా? తప్పే. సారీ, అది చెప్పేద్దామనే వచ్చాను. ఆలోచించా, తప్పనిపించింది, వదిలేశాను. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. నాకెప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను. బాయ్. దిగండి. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. ఇదేం బాగోలేదు. నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్ అబ్బా. మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి. నో దగ్గర అయిపోయిందే. రే నా ఫిగరే వచ్చిందిరా. అయ్యో నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా. అయ్యో తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో తెలియట్లేదే. రేయ్ నేనే ఊరు మార్చేసాం, పేరు మార్చేసాం కదా అని సర్టిఫికెట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను. సూపర్ మంచి పని చేశాను. ఫస్ట్ స్కూల్ డిస్పర్స్. అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి? అదిగో వస్తుంది చూడు. ఒరేయ్ తలుపు తెరవచ్చు కదరా. అమ్మమ్మమ్మమ్మ నువ్వెక్కడికమ్మా? తలుపు తెరవడానికి. గ్యాస్ వాసన వస్తుంది చూడమ్మా. హేయ్ నువ్వే కదా. ముందు మేడం మీదకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయమ్మా. దానికెందుకురా మేడం మీదకి వెళ్ళాలి? అయ్యో అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే. కూలు 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 కూలుగా ఉండమ్మా. ఎలాగోలా మేనేజ్ చేయరా. వీడొకడు ప్రభుదేవ కజిన్ కదరని పెద్ద ఫీలింగ్. ఎనీ ఐడియా? నీ ఫ్రెండ్ ఆలోచించుకో. అమ్మ కదా ముగించాడు. ముగించాడు అంటే ముగించాడు కదరా క్రిస్ గెయిల్. కర్రతో కొడితే రక్తం రాదు, మైకం వస్తుందని డాక్టర్ చెప్పారా? డైరెక్ట్ రివ్యూ చెప్పారు. ట్రై ట్రై. ఏంట్రా మీ ఆకతానికి హద్దే లేదా? ఎవరో వెళ్ళి కొడుతున్నారు. అమ్మమ్మమ్మ ఉండమ్మా ఉండమ్మా. నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. ఏం తప్పు చేసావురా? ఎరా నర్సు వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా? అవునమ్మా అవునమ్మా. ఆ అమ్మాయినమ్మా ఇప్పుడు బయట నుంచోనుంది. మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా. పాప అమాయక పిల్లలా ఉందిరా. నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా. నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డ్ వరకు తీసుకురావాలి. ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంతా వివరంగా చెప్పి నీ లవ్ ని కట్ అమ్మా, నేను చెప్పేది చేస్తాను. వినమ్మా. ఉండొస్తాను. ఇంత ఫ్రాడ్ పని చేస్తాడా? బాయ్స్ ఇప్పుడు ఏం చేద్దాం రా? దాక్కుందాం. హాయ్ ఆంటీ. రాయ్ అవుట్. తొప్పకరా, త్వరగా వచ్చి ఇక్కడ ఎక్కడైనా దాక్కోరా. రెమో సిస్టర్ ఉన్నారా? అమ్మాయి అమ్మా లోన స్నానం చేస్తుంది. ఏంట్రా మీ అమ్మ కూతురు స్నానం చేస్తుందట? అవు నన్నంటుందిరా. భలే ఫ్యామిలీ. చాలా అందంగా ఉంది. ఒసేయ్ అయ్యో పేరు మర్చిపోయానే. మా అమ్మాయి పేరేంటన్నా? రెమో. రెజీనా మోట్వానీని షార్ట్ గా రెమో అని పిలుస్తాం. రేమో రేమో ఇట్రారా. రావే త్వరగా స్నానం చేసిరా. మా అమ్మ కూడా భలే పెర్ఫామ్ చేస్తుంది కదా. అయ్యో అమ్మా. ఇలా కూర్చో. ఏంటంటే ఒట్టి మేకులున్నాయి, ఫొటోస్ పెట్టలేదా? ఫోటో పెడితే పెడితే పట్టేస్తావు, పెడితే పట్టేస్తావు. రైమింగ్ రైమింగ్. నీకు కాఫీ ఇష్టమా టీ ఇష్టమా? కాఫీ అంటే కాఫీ తీసుకొస్తాను.
భలే అందంగా ఉందిరా. నవ్వుకోకే చెప్పేసిందా? నో నో, వన్ సైడ్ లవ్. మరి చేసేది ఏదో పని, ఇవి నీకు కంపెనీ. ఊరుకోరా. లోపల ఎవరితో మాట్లాడుతున్నారా ఆంటీ? నాకు కొంచెం పిచ్చి, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఒక్కదానివే నిజం మాట్లాడుతున్నావు. ఆంటీ ఇక్కడికి వచ్చేసావా అమ్మా? వాసన అదిరింది. ఏం వంట చేస్తున్నారు? సాంబార్ అమ్మా. ఎవరెతను? గ్యాస్ అబ్బాయి అమ్మా. మొహానికి ఆ పిండేంటి? అదే ఎండకి వెళ్లేలోగా దోశ అవుతుంది, నేను అలా పీక్కొని తింటాను. ఉప్పు ఎక్కువగా ఉందమ్మా. వస్తారా? వసారాలో వెయిట్ చేస్తానని చెప్పాను, గొడవ వదిలిందిరా బాబు. వాసన చాలా బాగుంది. నాకు అస్సలు వంట రాదా ఆంటీ? అదేం పర్వాలేదమ్మా, అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఇదేం సాంబార్ ఆంటీ? అదా బెండకాయ బ్రెయిన్ పెరగడానికి. ఓకే ఓకే. ఇంకేమేమి వేస్తారు ఆంటీ సాంబార్లో? ఏంటంటే ఆ సౌండ్? తనే మీ ఫ్రెండ్. ఓ సరే, నేను వెళ్ళి చూసేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. సిస్టర్, సిస్టర్. హలో డాక్టర్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే తలుపు తీయండి. నేను డ్రెస్ చేసుకున్నాక వచ్చి మిమ్మల్ని కలుస్తానుగా. లేదు, తనని ఎక్కడన్నా చూసారా మీరు? ఎవరిని? అదే ఆ విసిల్. ఎందుకు అడుగుతున్నారు? వాడిని లవ్ చేయలేదుగా మీరు? అది కాదు, నేను తనని టైం అయిందమ్మా, ఎప్పుడు చూసినా అలంకరించుకుంటూనే ఉంటుంది. నువ్వు ఉండమ్మా. పర్లేదంటే. అచ్చు అలాగే ఉన్నావురా. అది ఏం లేదు, మగపిల్లాడు పుట్టలేదని ఒకటే దిగులు మా మమ్మీకి. సారీ. పర్ఫామ్ చేయమ్మా. ఇంకేంటి, ఏంటి విషయం? అందరం కలిసి షాపింగ్ కి వెళ్తున్నాం, మీరు వస్తే బాగుంటుంది. నేను రాను, మీరు వెళ్ళిరండి. ఆ పిల్ల అంతలా పిలుస్తుంటే వెళ్ళి రావచ్చు కదే. తను నీతో వస్తుందిలే అమ్మా, నువ్వేం దిగులు పడుకో. సరే ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. సిస్టర్, వస్తున్నాను, మీరు వెళ్తూ ఉండండి. రేయ్, ఈ పిల్ల నాకు బాగా నచ్చిందా? తన కోసం ఏం చేసినా తప్పు కాదు. రేయ్, ఆ పిల్లని వదిలేకురా. ఆ గ్రీన్ చూడండి. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇది చూడండి, చాలా బాగుంది కదా విశ్వ? ఇది కూడా చాలా బాగుంది. అమ్మా, ఇది బాగుంది కదా? ఇది ఓకే. బాగుంది. పింకా, నీ కలర్ కి గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేయి. గ్రీనే కరెక్ట్ గా ఉంటుంది. బార్డర్ ఎంత పెద్దదో, బాగుంది. అమ్మా, నాకు పింకే నచ్చిందమ్మా. కావ్య, నీకిదే సూట్ అవుతుందని అందరూ అంటున్నారుగా, వెళ్ళి కట్టుకురాపో. ట్రై చేయరా. ప్లీజ్. ఏమండి, మీకేది కావాలో వద్దో మీ అమ్మ నాన్నలకు తెలుసు, కానీ మీకేది ఇష్టమో మీకు మాత్రమే తెలుసండి. ఇది మీకు ఇష్టమైంది, అది వాళ్ళకిష్టమైంది. మీకేది కావాలో డిసైడ్ చేయాల్సింది మీరే. ఎవరిని సెలెక్ట్ చేయబోతుందో తెలియట్లేదే. సూపర్ గా ఉన్నావమ్మా.
నీ చాయిసేనమ్మా కరెక్ట్. నాకు నచ్చలేదు. గ్రీన్ డే ప్యాక్ చేయమన్నాడు. దాట్స్ మై ఫేవరెట్ కలర్. విశ్వ ఆగరా. మీకు ఇష్టమైన చీర కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నారు. మీకు ఇష్టమైన వాడిని చేసుకుంటే మీ జీవితం ఇంకా అందంగా ఉంటుంది. అదే టైం అయింది, నేను బయలుదేరుతాను అంటున్నా. ఎక్కడికి వెళ్తారు? లేట్ నైట్ అయింది, వర్షం ఒకటి పడుతుంది. ఇక్కడే ఉండిపోండి. అయ్యో అలాంటి కామెడీలు చేయకండి, నేను బయలుదేరుతానండి. సరే వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి.